ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఇదే కదా నీ కదా ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కదా ముగింపులేనిదై సదా సాగదా. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా. శిరాలు 1,00,000 వంపదా, చిరాక్షరాలు రాయదా. నిశీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా. నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. కళాశాల కో ఎడ్యుకేషన్ జనగామలో పనిచేస్తున్నటువంటి శ్రీ అబ్దుల్ ఖలీల్ గారు ఈరోజు పదవి విరమణ చేస్తున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారు ఈ కళాశాలకు మరియు సిబ్బందికి అందించినటువంటి చిరస్మరణీయ సేవలకు అభినందనలు. వారు తమ విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి అందరి మెప్పులను పొంది ఉన్నారు. వారి భావి జీవితం సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుచున్నాను. చలో. Namaste Khalil sir. Happy retired life. God bless you with peace, prosperity, happiness and health. सर आपको तो हम यूं ही मिस करते रहेंगे. गुड मॉर्निंग से लेकर अच्छी मैडम ठीक है हम देख लेंगे तक, सुबह से शाम तक हर रिस्पॉन्सिबिलिटी को हम यूं ही अपने कंधों पे लेते थे और कॉलेज को अपनी की तरफ से पूरी कोशिश करते थे कि अच्छा रहे, सब लोग ठीक रहे, सब काम टाइम पे चलते रहे. वी मिस यू सर, वी मिस यू. थैंक यू. మార్నింగ్ టు జీజీసీ కో ఎడ్యుకేషన్ ధర్మకంచ. ఈనాడు పదవీ విరమణ పొందుతున్నటువంటి మన కళాశాల యూడీసీ శ్రీ మహమ్మద్ ఖలీల్ గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నీతి నిజాయితీలకు నిలువుటద్దం, సమయపాలన పాటించడంలో తనకు తానే సాటి, వృత్తినే దైవంగా భావించినటువంటి మన కళాశాల యూడీసీ శ్రీ మహమ్మద్ ఖలీల్ భాయ్కి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వీరి భావి జీవితం సుఖశాంతులతో ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మరొక్కసారి నా ఖలీల్ భాయ్కి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇట్లు మీ ప్రియమైన మిత్రుడు వి వెంకటేశ్వర్లు, JL in Zoology. Namaste Khalil sir. Congratulations and best wishes on your retirement.
विदाई की है घड़ी, है मुश्किल बड़ी, कामना जीवन की आपकी हो पूरी, यही है शुभकामनाएं हमारी। सर, माना कि ये दौर बदलते जाएंगे, आप जाएंगे तो कोई और आएंगे, मगर आपकी कमी हम सभी के दिलों में हमेशा रहेगी। शुभकामनाओं के साथ आपके भावी जीवन की मंगल कामना करती हूँ। शुक्रिया सर। నమస్తే. ప్రభుత్వ జూనియర్ కళాశాల ధర్మకంచ జనగామ యందు ఈరోజు రిటైర్మెంట్ అవుతున్న పదవీ విరమణ పొందుతున్న ఖలీల్ బాయ్కి హృదయపూర్వక నమస్కారములు, శుభాకాంక్షలు. పదవీ విరమణ అనేది ఉద్యోగస్తునికి అది కామనే, కానీ నీలాంటి వృత్తి నిబద్ధత కలిగిన ఉద్యోగి రిటైర్ కావడం అనేది మాలాంటి వారికి బాధాకరము. మీరు కళాశాలలో అధ్యాపకేతర సిబ్బందికి జీతభత్యాలు సకాలంలో అందుటకు పనిచేయటంలో మీకు మీరే సాటి, ఆ స్థానాన్ని వేరెవరు భర్తీ చేయలేరు. ఆ లోటు ఖచ్చితంగా మాకు ఇక ముందు కనిపిస్తుంది. నిజానికి మీ పదవీ విరమణను మన కళాశాల ప్రాంగణంలో మన అందరి సమక్షంలో ఘనంగా ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవాల్సి ఉండేను. కానీ ఈ కరోనా వల్ల అది చేయలేకపోతున్నప్పటికీ అది కొంచెం మాకు బాధాకరంగా ఉన్నది. అది చేయలేకపోతున్నప్పటికీ మీరు మీ శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా గడుపుతూ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మీ విద్యాసాగర్ రెడ్డి. ఖలీల్ సార్ గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు. ఖలీల్ సార్ గారికి కాంట్రాక్ట్ లెక్చర్ సంఘం రాష్ట్ర సంఘం పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఖలీల్ సార్ 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా, అంటే గత 20 సంవత్సరాలుగా మాకు సుపరిచితులు. ఖలీల్ సార్ మరి రంగశేపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేసిన సందర్భంలో రికార్డర్ స్టడీ చేస్తున్నారు. అదేవిధంగా మరి అక్కడ నుండి ప్రమోషన్ పైన హన్మకొండ కళాశాలకు టైపిస్ట్గా రావడం, అక్కడ నుండి కూడా మరి హన్మకొండ కళాశాల నుంచి కూడా సీనియర్ అసిస్టెంట్గా వారు ప్రమోషన్ తీసుకోవడం, మరి అక్కడ నుంచి మరి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఎడ్యుకేషన్ ధర్మకంచ కళాశాలకు కూడా ట్రాన్స్ఫర్ పైన 2013 సంవత్సరం రావడం, మరి 2013లో కూడా మరి కాంట్రాక్ట్ లెక్చర్ పక్షాన కూడా మరి ట్రాన్స్ఫర్స్ నిర్వహించడం ద్వారా మేము కూడా హన్మకొండ ప్రభుత్వ వృత్తి విద్యా కళాశాల నుంచి మరి జనగామ ధర్మకంచ కళాశాలకు కూడా మేము ప్రమోషన్ పైన ట్రాన్స్ఫర్ పైన రావడం జరిగింది. అందులో భాగంగా నేరుగా కూడా వారితో 2013 నుంచి 2000 సంవత్సరం వరకు కూడా మేము పనిచేసిన సందర్భం. మరి ఖలీల్ సార్ ఈ సుదీర్ఘంగా 20 సంవత్సరాలలో మా కాంట్రాక్ట్ లెక్చర్ సంఘం పక్షాన వారు కూడా ఎప్పుడు కూడా మాకు సహాయ సహకారాలు నిలబడ్డారు. మా బిల్లకు సంబంధించి కూడా సీనియర్ అసిస్టెంట్ గారు చాలా చక్కగా మరి ఎప్పుడు కూడా లేట్ కాకుండా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కూడా మాకు వారు బిల్లులు చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఖలీల్ సార్ గారు కూడా మరి ఇంకా 2 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా 2 సంవత్సరాలు పెంచుతుంది. మరి గౌరవ సీఎం ముఖ్యమంత్రి గారు మరి మనకు వాగ్దానం చేయడం జరిగింది. మరి అది వస్తుందని మేము అందరం కూడా ఆశించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఏది ఏమైనా కూడా ఒక ఉద్యోగ జీవితంలో కూడా రిటైర్మెంట్ అనేది తప్పనిసరి కాబట్టి మరి వాళ్ళు దాన్ని పాజిటివ్గా తీసుకొని మరి వారి యొక్క శేష జీవితం కూడా రిటైర్మెంట్ తదనంతరం కూడా మరి చాలా చక్కగా మీరు ఏ విధంగా అయితే కోరుకుంటున్నారో, మీ కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారో, మరి మీరు కోరుకునే విధంగా ఆ అల్లా మీకు సమకూర్చాలని కూడా ఈ సందర్భంగా నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ఖలీల్ సార్ కూడా భవిష్యత్తులో మన కళాశాలకు సంబంధించి బిల్లులకు సంబంధించి కూడా, ఎందుకంటే సీనియర్ అసిస్టెంట్ ఇప్పుడు మనకు ఉండడు కాబట్టి ఆ బిల్లులకు సంబంధించి కూడా మరి సీనియర్ అసిస్టెంట్ వచ్చేంత వరకు కూడా మీ సేవలు అందించాలని కూడా మేము అందరి పక్షాన మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ కంగ్రాచులేషన్స్ టు యూ సార్. నమస్తే ఖలీల్ సార్, విష్ యూ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. థ్యాంక్ యూ సార్. పొందుతున్న మన ఖలీల్ సార్ గారికి నా శుభాకాంక్షలు. మినిస్ట్రియల్ షాప్లో హానెస్ట్ అండ్ కమిట్మెంట్ ఉన్న పర్సన్స్ అనేది చాలా అరుదు. అటువంటి హానెస్ట్ అండ్ కమిట్మెంట్ కలిగిన వ్యక్తి మన ఖలీల్ సార్. మన కాలేజ్ నుంచి ఖలీల్ సార్ రిటైర్మెంట్ అనేది మనకు కొద్దిగా బాధ కలిగించే విషయమే అయినప్పటికీ ప్రతి ఉద్యోగి తన ఉద్యోగ రీత్యా పదవి విరమణ అనేది తప్పనిసరి. ఈ పదవి విరమణ అనంతరం మన ఖలీల్ సార్ కూడా తన సుఖ సంతోషాలతోనూ ఆరోగ్యాలతోనూ ఉండాలని కోరుకుంటున్నాను. Respected DAO sir, in charge Principal Josna ma'am, my dear colleagues, as we know that today superannuation day of our college staff member Mr. Khalil, senior assistant of our college. As we know that his sincere work and hard work, it fetched the appreciation from our college staff. He acted like a bridge between the drawing officer and staff members. His keen observation while disposing the bills fetched the appreciation from the drawing officer. Whenever he required the presence of our staff members,
for the submitting pending vouchers or missing signatures. He remind us like an alarm in snooze mode. My sincere apologies to him if I hurt his feeling during his tenure here in our college. I wish all the best. Happy Ramzan, happy retirement life, Mr. Khalil sir. Thank you. Namaste Khalil sir. Wish you a happy retirement life. You are the most sincere, dedicated, hardworking person I have seen. May God bless you with good health and enjoy the retirement life with your family members. We miss you, sir. All the best. Thank you. अस्सलाम वालेकुम खलील सर। सर रमज़ान और रिटायरमेंट मुबारक। सर हमें कॉलेज में आपकी याद हमेशा आती रहेगी। हम सब आपके काम को नहीं भूल सकते। रमज़ान के मुबारक महीने के वसीले से अल्लाह ताला आपकी रिटायरमेंट लाइफ अपनी फैमिली के साथ खुशगवार, पुरसुकून और सेहतयाबी से गुजारे। आमीन। 28 సంవత్సరాలుగా ఇంటర్ విద్యా వ్యవస్థలో నిజాయితీగా తన సేవలను అందించిన శ్రీ అబ్దుల్ ఖలీల్ సార్ గారు ఈరోజు పదవి విరమణ చెందుతున్నందున వారికి పదవి విరమణ శుభాకాంక్షలు. సార్ మాకు చాలా బాధగా ఉంది సార్. మీరు ఒక మంచి ఉద్యోగి, కాంట్రాక్టు ఉద్యోగులను ఏనాడు కూడా ఇబ్బంది పెట్టకుండా మా బిల్స్ అన్నీ తయారు చేసేవారు సార్. సార్ కనీసం మేము వినడన్నా సార్ టీ తాగుదాం రండి సార్ అని ఆఫర్ చేద్దామన్నా కూడా సార్ మాకు ఎన్నడూ అవకాశం కూడా ఇవ్వలేదు. అంత నిజాయితీపరుడు సారు. సార్ మాకు ఇంకొక 2-3 సంవత్సరాలు మాతో కలిసి పనిచేస్తారని మేము ఆశించడం. గవర్నమెంట్ 2-3 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేస్తే బాగుండు అని నేను ఇప్పటికి కూడా నా మనసులో అనుకుంటా. ఈ నైటు సార్కు ఆర్డర్స్ వస్తే బాగుండు అన్న విధంగా ఉంది నా ఆలోచన. ఎందుకంటే ఒక మంచి ఉద్యోగి కాలేజీలో నుండి వెళ్ళిపోతున్నంటే మాకు చాలా బాధగా ఉంది సార్. కానీ ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ అనేది తప్పదు కాబట్టి ఇట్లాంటి సందర్భాన్ని మనం ఫేస్ చేస్తున్నాం సార్. మాకు ఇన్ని రకాలుగా మాకు సహాయక సహకారాలు అందించి మేము ఏది అడిగినా కూడా నవ్వుతూ మాకు సార్ అందించేవారు. మాకు అక్కడికి ఆ ఛాంబర్లోకి రాగానే సార్ ఒక అన్నలాగా తమ్ముడులాగా మమ్మల్ని ఆదరించి ఇన్ని రోజులు. ఇప్పుడు మీ చైర్ రేపటి నుండి మీ చైర్లోకి చూస్తేనే మాకు బాధ అనిపిస్తుంది సార్. ఎలాంటి ఉద్యోగి అయినా కూడా నవ్వుతూ మాట్లాడడం అనేది సార్కున్న పెద్ద అసెట్. ప్రశాంతంగా ఉండడం, నవ్వుతూ మాట్లాడడం, అందరికీ నెమ్మదిగా సమాధానం చెప్పడం సార్లో ఉన్న గొప్పతనం. రాబోయే కాలంలో మీరు మీ కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో గడపాలని, భగవంతుడు మీకు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ పదవీ విరమణ శుభాకాంక్షలు శ్రీ అబ్దుల్ ఖలీల్ సార్. గుడ్ మార్నింగ్ సర్స్ అండ్ మేడమ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు ఖలీల్ సార్ రిటైర్మెంట్ కదా. ఖలీల్ సార్ హ్యాపీ రిటైర్మెంట్ ఆఫ్ ది డే సార్. ఖలీల్ సార్ మీరు రిటైర్ అవుతున్నందుకు చాలా బాధగా ఉంది. ఇంత మంచి సార్ రిటైర్ అవుతున్నందుకు చాలా బాధగా ఉంది సార్. రిటైర్మెంట్ అయిన తర్వాత మీరు మీ కుటుంబంతో మంచి ఆయురారోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఉండాలి అని ఆ అల్లాని ప్రార్థిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ బాయ్ సార్. అందరికీ నమస్కారాలు. గత కొన్ని సంవత్సరాలుగా మన కళాశాలలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేసిన ఖలీల్ సార్ గారికి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పవిత్ర రంజాన్ మాసంలో అతను రిటైర్ కావడము, అదే కాకుండా లాక్డౌన్ సమయంలో కూడా రిటైర్ కావడము అందరం కలుసుకోలేకపోతున్నాం. కాబట్టి అతను రంజాన్ మాసంలో పవిత్రమైన మాసంలో రిటైర్ అవ్వడం కాకుండా అతని మిగతా జీవితం కూడా చాలా సంతోషంగా గడపాలని హ్యాపీ రిటైర్మెంట్ డే ఖలీల్ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మై డియర్ స్టాఫ్ మెంబర్స్. మన కళాశాలలో ఉద్యోగమే దైవంగా భావించేటువంటి శ్రీ అబ్దుల్ ఖలీల్ సార్ గారు నేడు పదవీ విరమణ చేస్తున్నటువంటి సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ సౌమ్యుడు, స్నేహశీలి, మృదు స్వభావి అయినటువంటి ఖలీల్ సార్ గారు గత ఎన్నో సంవత్సరాలుగా వివిధ కళాశాలలో చేర్యాల నుండి మన కళాశాల వరకు వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి సందర్భంలో
కళాశాల సిబ్బందికి మరియు విద్యార్థులకు తన యొక్క విలువైనటువంటి సమాచారాన్ని అందిస్తూ కళాశాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేయడం అనేది జరిగింది. మీ యొక్క సేవలను, విలువైనటువంటి సేవలను కళాశాల ఎప్పటికీ మర్చిపోలేదు సార్. మీ యొక్క ఓపిక, పని పట్ల మీకున్నటువంటి నిబద్ధతకు హ్యాట్స్ ఆఫ్ ఖలీల్జీ. మీ యొక్క పదవీ విరమణానంతర జీవితము మరియు మీ యొక్క కుటుంబము సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ శ్రీనివాస్, CGL Civics. Good morning, sir. Wishing all the very best on your retirement. May you have a healthy and happy life with your family. Happy retirement. Finally, you are going to have some time to spend only for you. Hope you test all the new ventures of your family happy to the fullest. Sending heartfelt wishes for the new chapter of your life. May you able to do all those exciting and happy things in your life. Have a wonderful time, sir. Once again, congratulations to your retirement on this special day. Thank you, sir. Khalil bhai, wish you happy retirement life. అందరికీ నమస్కారం. ఈరోజు మన కళాశాల నుండి పదవీ విరమణ పొందుతున్న మన కళాశాల సీనియర్ అసిస్టెంట్ అబ్దుల్ ఖలీల్ సార్ గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు. వీరు అంకిత భావంతో, వృత్తి నిబద్ధతతో వృత్తి ధర్మాన్ని నిర్వహించేవారు. ఒక మంచి ఉత్తమ ఉద్యోగి అని చెప్పుకోవచ్చు. వీరికి సంబంధించిన ఏ పనినైనప్పటికీ కూడా చాలా సక్రమంగా నిర్వహిస్తూ అందరి మన్ననలో పొందేవారు. వీరి యొక్క ఉద్యోగ విరమణ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. అయినప్పటికీ ప్రతి ఉద్యోగికి ఉద్యోగ విరమణ అనేది అనివార్యము, ఇది తప్పనిది. ఇన్ని సేవలు అందించిన మన ఖలీల్ సార్ గారిని ఘనంగా సత్కరించుకోవాల్సిన బాధ్యత మనందరిది. అయినప్పటికీ ఈ కరోనా మహమ్మారితో మనము ఏమీ చేయలేని పరిస్థితి. అయినా ఇలాంటి సందర్భంలో మనం ఏం చేయలేము. కానీ తిరిగి కళాశాల పునఃప్రారంభమైన తర్వాత వీరిని మరొక్కసారి ఘనంగా సన్మానించుకుంటాము అని చెప్తూ వీరి యొక్క భావి జీవితం సుఖశాంతులతో, ఆరోగ్యాలతో గడవాలని, వీరి కుటుంబ సభ్యులు అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటూ మీ కూతాటి బాలరాజు, తెలుగు అధ్యాపకులు, ప్రభుత్వ జూనియర్ కళాశాల धर्मकंच जनगांव। खलील सर, मुझे बड़ी खुशी है कि आप जैसी शख्सियत के साथ मुझे काम करने का मौका मिला। आप जैसी शख्सियत जो पंक्चुअलिटी, सिंसियरिटी और जो है कंप्लीट आइडियल हैं आप, और ये उम्मीद करता हूँ कि बाक़िया ज़िंदगी में भी अल्लाह ताला आपको सेहत दे, अल्लाह आपको आपकी उम्र में बरकत दे, और इतनी नेक ख्वाहिशात के साथ, नेक तमन्नाओं के साथ मैं आपको आपका रिटायरमेंट के लिए बहुत ही मुबारकबाद पेश करता हूँ। अल्लाह हाफ़िज़। నమస్కారం సార్. గౌరవులు పూజలు ఖలీల్ సార్ గారికి నమస్కారములు. సార్, మీతో వర్క్ చేయడం నాకు చాలా అదృష్టం సార్. ప్రతిరోజు ఏ పని కానీ మీరు అలసలేకుండా చేసేవారు, నాకు చెప్పేవారు. నాకు అర్థం కాకపోయినా దగ్గర నుండి మరీ అర్థమయ్యే విధంగా చెప్పేవారు సార్. మీ సహాయం నేను మరవలేనిది. మీకు ఎల్లవేళ నేను కృతజ్ఞతలు సార్, రుణపడి ఉంటాను సార్. మీకు మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పదవీ విరమణ శుభాకాంక్షలు. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు పదవీ విరమణ పొందుతున్న మన కళాశాల యూడీసీ శ్రీ మహమ్మద్ ఖలీల్ సార్ గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ యొక్క భావి జీవితం సుఖ సంతోషాలతో మరియు ఆరోగ్యాలతో ఒక పారే సెలయేరులాగా కొనసాగాలని, మీకు మీ కుటుంబ సభ్యులకు మునుముందు అంతా శుభం జరగాలని కోరుకుంటూ మీకు మరొకసారి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు మన కళాశాలకు మీలాంటి యూడీసీ వచ్చేంత వరకు మీ యొక్క సేవలను అందిస్తారని కోరుకుంటూ మీ యొక్క సహ ఉద్యోగి డాక్టర్ ఎస్ శ్రీనివాస్. థ్యాంక్ యూ వరండాల్. गुड मॉर्निंग एवरीवन. क्या खलील साहब, कैसे हैं? सब खैरियत? आपके गले में हार पहना के आपको गले लगा के रुखसत देना चाहते थे,
पर क्या करें, हम कुछ और सोचते हैं तो किस्मत कुछ और। इन 2 सालों में मैंने आपको कभी कभी तो परेशान किया है, लेकिन मेरी खुशनसीबी है कि मुझे बखूबी समझने वाले चंद लोगों में आप एक हैं। थैंक यू वेरी मच। आपके जाने के बाद आपको बहुत मिस करते सर। हमारे प्रिंसिपल साहब को आप जैसा एक सॉलिड हैंड मिलना मुश्किल है सर, नामुमकिन समझिए। आप बोलते हैं कि मेरे जैसा मैं अलग हूँ, लेकिन आप बहुत अलग है सर। बाकी सीनियर असिस्टेंट लोगों से आप बहुत अलग है। यू आर वेरी डिफरेंट, यू आर वेरी सिंसियर, कमिटेड, डिसिप्लिन। आपके जाने के बाद ऑफिस अधूरा रहता साहब, अधूरा लगता हम सबको। आपका सब्र, आपका समझ, आपकी सोच, आपकी मेहनत, खलील बोले तो दोस्त बोल के खाली में समझ में आया, तो आपकी दोस्ताना, ये सब मिस करते सब। Whatever time goes on, it waits for none. I wish you a happy retirement life. All the best. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు రిటైర్మెంట్ జరుపుకుంటున్న ఖలీల్ సార్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ రిటైర్మెంట్ అనంతరం కూడా మీ జీవితం సుఖ సంతోషాలతో నిండాలని కోరుకుంటున్నాను సార్. వన్స్ అగైన్ హ్యాపీ రిటైర్మెంట్ డే ఫ్రమ్ శ్రవంతి, గెస్ట్ ఫ్యాకల్టీ ఇన్ मैथमेटिक्स. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. आज हमारे गवर्नमेंट जूनियर कॉलेज जमगांव के बहुत बड़े शख्सियत जनाब अब्दुल खलील साहब यूडीसी रिटायरमेंट हो रहे हैं, लेकिन हमें ये अफसोस के साथ कहना पड़ रहा है कि लॉकडाउन की वजह से हम उनके फंक्शन में नहीं आ पा रहे हैं. लेकिन मैं खलील सार के बारे में इतना ज़रूर कहूँगा कि जो है सार अपनी पूरी जितनी भी सर्विस है एक ईमानदारी के साथ और वफादारी के साथ जो आपने अंजाम दिया, और उनके अंदर ये अच्छी खूबी है कि चाहे वो छोटे हो, चाहे बड़े उम्र के हो, चाहे कोई भी हो, हर एक के साथ एक मोहब्बत के साथ जो पेश आया करते हैं. और हमारे जितने भी लेक्चरर्स चाहे छोटे हों चाहे बड़े हों, उन सब के साथ जो है मोहब्बत के साथ आपने पेश आया. इसलिए खलील साहब हमारे कॉलेज के लिए गुड आइकॉन बन गए हैं. लेकिन हमें ये अफसोस हो रहा है कि सार जो है रिटायरमेंट हो रहे हैं, लेकिन हर गवर्नमेंट एम्प्लॉय को रिटायरमेंट होना ज़रूरी है. लेकिन मैं फाइनली इतना कहूँगा कि खलील साहब जहाँ भी रहें वो उनके फैमिली के साथ हमेशा सदा खुश रहें. और खलील साहब से मैं अदबन ये गुजारिश करता हूँ कि आप हमारे लिए दुआएँ करें. अल्लाह हाफिज़. नमस्ते खलील सर, विश यू हैप्पी रिटायरमेंट लाइफ सर. Happy morning to GJC Co-Education Dharmakancha Janagama. Today our UDC Khalil Sir's retirement saddens everyone. Khalil Sir has been an integral part of our college for 7 to 8 years. His contributions will always be valued and remembered. His hard work, commitment, punctuality, dedication are worthy of admiration. Particularly Khalil sir, this is Ranjan time, so Allah will bless you to fulfill all dreams come true. Happy retirement. Thank you one and all. I wish you a happy retirement day, Khalil sir. పదవీ విరమణ దినోత్సవ శుభాకాంక్షలు ఖలీల్ సార్ గారు. निवृत्ति का शुभकामनाएं खलील सर जी. Namaste Khalil sir, I wish you a very happy retirement life sir. Thank you. ఖలీల్ సార్ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. మీ పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ చాలా హ్యాపీగా మనవలు మనవరాలతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. ఈరోజు మీ యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్ సందర్భంగా మీకు నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్తున్నాను సార్. సార్ మీ యొక్క సేవలు మరవలేని సార్. మీరు ఎంతో హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. మరి సార్ మీరు కరోనా వైరస్ వల్ల మీ యొక్క ఫంక్షన్ మరి అందరి సమక్షంలో ఘనంగా చేయలేకపోతున్నారు సార్. మరి మీరు రిటైర్మెంట్ అవ్వడం చాలా బాధగానే ఉంది సార్. మరి మీకు మరొకసారి మీ యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్ సందర్భంగా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతోటి చాలా సంతోషంగా జీవితకాలం అంతా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. అబ్దుల్ ఖలీల్ గారికి
సీనియర్ అసిస్టెంట్ అయినటువంటి పదవి వారికి ఈరోజు పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి అహర్నిశలు వారు కృషి కళాశాలకు ఎంతో ఉపయోగపడినవి. వారు అందరి సమక్షంలో చేయలేక కరోనా వైరస్ వల్ల ఆగిపోవడం జరిగింది. వారు లేని లోటు తీర్చడం కష్టమే. వారి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. వారికి మా యొక్క హృదయపూర్వక హార్దిక శుభాభివందనాలు. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ధర్మకంచ జనగామ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో పనిచేస్తున్న శ్రీ ఖలీల్ సార్ గారు, సీనియర్ అసిస్టెంట్ గారు పదవి విరమణ సందర్భంగా ముఖ్యంగా నేను కూడా ఒక 2 సంవత్సరాలు జనగామ కాలేజీకి వచ్చాను. ఆ 2 సంవత్సరాల్లో ఖలీల్ సార్తో నాతో సంబంధము ఎంతో సన్నిహితంగా సంబంధం ఉండేది. ఆయన సేవాభావం కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి దాదాపు 28 సంవత్సరాలు సుదీర్ఘంగా సర్వీసులో ఏ విధమైన దేనికి కూడా ప్రలోభాలకు లోను కాకుండా తన డ్యూటీనే ఒక సేవాభావం కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి రిటైర్మెంట్ అవుతున్న సందర్భంగా నాకెంతో బాధాకరంగా ఉన్నది. కానీ ఉద్యోగరీత్యా మనం ఏం చేయలేము కాబట్టి అది పదవి విరమణ కావాల్సినది గవర్నమెంట్ ఆధీనం ప్రకారము. మరియు ఈ పదవి విరమణ సందర్భంగా ఖలీల్ సార్కు ముఖ్యంగా పదవి విరమణ సందర్భంగా చెప్పే శుభాకాంక్షలు. ఆయన చేసిన సేవను మరవలేము. ఎంతో బాధాకరమైనది, ఎంతో దుఃఖకరమైనది. ఎంత సన్నిహితంగా ఉన్నాము నేను ఖలీల్ సారు. కానీ ఆయన పదవి విరమణ పొందుతుండగా బాధాకరంగా ఉన్నది. అయినా ఆయన పదవి విరమణ సందర్భంగా మేము రాలేకపోయినా ఈ వీడియో ద్వారా ఆయనకి పదవి విరమణ శుభాకాంక్షలు తెలుపుతూ థ్యాంక్ యూ. సీనియర్ అసిస్టెంట్, తోటి కొలీగ్స్ మరియు ఇతర కాలేజీ టీచింగ్, నాన్ టీచింగ్ అందరికీ నమస్కారం. అయితే ఈరోజు పదవి విరమణ జరగడం కొంచెం బాధాకరంగానే ఉంది. ఎందుకంటే అందరు ఈ మహమ్మారి కరోనా చేయక అందరూ రాలేకపోయారు, సంతోషంగా చేయలేకపోయినాం. ఉన్నవారు తక్కువ మందితో చేసుకోవాల్సి వచ్చిందని కొద్దిగా బాధ తప్ప మిగతా అందరు వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. కళాశాల ఉపన్యాసకుల మన ప్రిన్సిపాల్ సార్ గారికి, ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ జ్యోత్స్నా మేడం గారికి మరియు ఉపన్యాసకులందరికీ, కాంట్రాక్ట్ గెస్ట్ ఫ్యాకల్టీ, రెగ్యులర్ మళ్ళీ నాతోటి నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ తెలియజేయమంటే ఈరోజు నా రిటైర్మెంట్ డే కాబట్టి అనుకోని పరిస్థితిలో మీరెవ్వరు కొందరు రాగలిగారు, కొందరు రాలేకపోయారు. దాని గురించి మాత్రం నేనేం బాధపడటం లేదు. అందరు నాకు వీడియోస్, ఫోన్ మెసేజెస్ చాలా సంతోషంగా పంపినారు. దానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ఇక్కడ దాదాపు 7 సంవత్సరాల నుండి ఇక్కడ పనిచేశాను. ప్రతి ఒక్కరూ నాతో ఒక స్నేహితునిలాగా సోదరభావంతో చాలా కలిసిమెలిసి ఉన్నారు నాతోటి. నన్ను ఎవ్వరూ ఎప్పుడు ఎట్టి పరిస్థితిలో కూడా ఎటువంటి మాటలు నా మనసుకు బాధగా ఎవ్వరేం అనలేదు. నేను కూడా ఎవరికి ఏమైనా మనసుకు కలిగించే ఏమైనా మాటలు కానీ ఏమైనా నా నుండి ఏమైనా బాధలు ఎవరి మనసుకన్నా ఏమైనా బాధ అయినచో నన్ను క్షమించగలరు కోరుచున్నాను. రైట్ సార్. గౌరవనీయులు ప్రిన్సిపాల్ సార్ గారు మరియు లెక్చరర్స్, కాంట్రాక్ట్ లెక్చరర్స్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ
ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా సార్ గారు మన కళాశాల యందు ఉపన్యాసకులు ఎవరు ఈ కరోనా సందర్భంగా రాలేకపోయినాను ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ కార్యక్రమంలో జరుపుతున్నారు. సార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు మా కళాశాలయంలో దాదాపుగా టీచింగ్, నాన్ టీచింగ్, కాంట్రాక్ట్, గెస్ట్ ఫ్యాకల్టీ అందరూ 40 మంది వరకు ఉన్నారు. అందరూ కూడా చాలా మంచి స్నేహభావంతో ఎవరికి ఏ విధమైన అఫీషియల్ వర్క్ ఉండొచ్చో వచ్చి చెప్పేవారు. నేను ప్రిన్సిపల్ సార్ గారికి చెప్పి కానీ ఆ సాలరీ సర్టిఫికెట్స్ కానీ వేరే ఏ విషయంలో సర్టిఫికెట్స్ అవసరం ఉన్నంత ప్రత్యేకంగా సార్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మొత్తం ఆన్లైన్ అయింది కాబట్టి వెంబడే తీసి బై హ్యాండ్ రాసి ఇవ్వరాదు కాబట్టి ఆన్లైన్లో తీసిన తర్వాత కొంచెం సమయం తీసుకొని వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. కానీ ఒక్కొక్కసారి అనుకునే పరిస్థితిలో 1 రోజు 2 రోజులు లేట్ అయ్యేది. అయినా కానీ వాళ్ళు మంచిగా సహకరించేది. ఎప్పుడు ఎవ్వరు ఏ విధమైన కోపంతో కానీ నాకు ఈ పని ఇప్పుడు కావాలి అనే డిమాండ్తో కానీ వచ్చి నా ముందు కూర్చునేవారు కాదు. చెప్పేది, అప్లికేషన్ ఇచ్చేది, సార్ మీకు టైం దొరికినప్పుడు మీరు అనుకూలంగా ఉన్నప్పుడే పని చేయండి సార్, చేసి ఇవ్వండి అని చెప్పేది. అదేవిధంగా ఇచ్చేది. సార్ ప్రిన్సిపల్ సార్ కూడా ఎప్పుడు వచ్చినా కానీ సార్ ఎంత బిజీలో ఉన్నా కానీ సార్ కల్వనికి వచ్చినప్పుడు రాగానే సార్ కూడా విషయాలు అడిగి ఎంత పని ఉన్నా కానీ సార్ ఈ పని కావాలి సార్, బ్యాలెన్స్ చూడాలి, స్టేట్మెంట్ కావాలి, ఎంత ఏది చెప్పినా సార్ వెంబడే తీసి ఇచ్చి ఆఫీస్ పని నేను కంప్లీట్ చేసుకోవడానికి నాకు కావాల్సిన నెట్ నుండి స్టేట్మెంట్ ఇట్లా వెంబడే చేసి ఇచ్చేదాన్ని. కానీ ఎట్టి పరిస్థితుల్లో పని మాత్రం పెండింగ్ లేకుండా చూసుకునేవాడిని. ఆఫీస్ పని చేసే స్టాఫ్ మాత్రం నాకు సహకరించేటోళ్ళు మాత్రం 1-2 ఉండేది. అంటే అందరూ వాళ్ళు కూడా చేసేది వేరే, బయట పని చేసేది కానీ ఆఫీస్లో మాత్రం 1-2 పని చేసేది. వాళ్ళతోటి పని చేయించుకొని ఇప్పటి వరకు మాత్రం ఆఫీస్లో ఏ వర్క్ పెండింగ్ లేకుండా అన్నీ కంప్లీట్ ఉన్నాయి. కానీ ఉపన్యాసకులు అందరూ రెగ్యులర్ లెక్చర్స్ కానీ, గెస్ట్ కానీ, కాంట్రాక్ట్ కానీ, పదవి విరమణ ఈరోజు రావాలని చాలా సంతోషంగా చెప్పుకున్నారు. సార్ మేము స్పాట్లో ఉంటాము, ఎట్టి పరిస్థితుల్లో మేము మీ వరకు వచ్చిపోతాం సార్ అని చెప్పుకున్నారు. కానీ ఈరోజు ఇట్లా అయితే అనుకోలేదు. అయినా కానీ కొందరు రాగలిగారు, చాలా సంతోషం. మళ్ళీ అందరూ కూడా వీడియో ఫోన్స్లో మాట్లాడారు. చాలా థ్యాంక్స్ సార్ అందరికీ నా దిక్కు నుండి. అదే మీరు రాలేక కాదు, ఈ పరిస్థితి అట్లా ఉన్నది కాబట్టి రాలేకపోయారు. అది నా అదృష్టంలో అన్నాను. కానీ చాలా నాకు కూడా చాలా బాధ అవుతుంది మీరు అందరూ లేరని. నాకు మాత్రం ఎవ్వరు ఎట్టి పరిస్థితిలో ఏది నా మనసుకు బాధ కలిగించే మాటలైతే ఎవరు నన్ను ఇప్పటివరకు అయితే ఎవరు అనలేదు. మొత్తం స్టాఫ్ మొత్తం టీచింగ్, నాన్ టీచింగ్ ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు చాలా స్నేహపూర్వకంగా కలిసి ఉన్నారు.
పని చేసినాము, చేయించుకున్నారు. చెప్పినా కానీ నేను చేసేది. సార్ను పిలిచినా కానీ, ఎవరితో పిలిచినా కానీ వాళ్ళు వచ్చేది. సార్ను రమ్మని సార్ వచ్చేది, కూర్చునేది, పని చేయించుకునేది. కానీ ఎవరు కూడా కోపంగా వచ్చి నాకు ఈ పని ఇప్పుడు కావాలి అని చెప్పలేదు. నేను కూడా ఎవరికి ఏం మనసుకు బాధ కలిగించేటువంటి, నాకు తెలిసినంత వరకు మాత్రం ఏం మాట్లాడలేదు. ఒకవేళ నేనేమన్నా ఎవరి మనసుకైనా ఏమైనా బాధ కలిగించే మాటలు ఒకవేళ అన్నచో, ఎవరి మనసుకి ఏమైనా బాధ అయినచో నేను ఈరోజు క్షమించగలరని కూర్చున్నాను. రైట్ సార్, అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అందమైన జీవితం పలుకుతోంది స్వాగతం. అందమైన జీవితం పలుకుతోంది స్వాగతం. అంతులేని స్నేహితం సొంతమైనది క్షణం. తరతరాల పుణ్యమై కరిగిపోని పుణ్యమై ఇంటి పేరు నేటి నుండి స్నేహాలయం. అందమైన జీవితం పలుకుతోంది స్వాగతం. అంతులేని స్నేహితం సొంతమైనది క్షణం. మా ఇంటి ముంగిళ్ళు ఆనింగి హరివిల్లు, వదిన గారి పాదాలు తిరుగుతున్న మా ఇల్లు. చెలిమి పూల చైత్రాలు కొలు